మీరా హడావుడిగా పని చేసుకుంటోంది. ఆ రోజు శాంతమ్మగారు కొంచెం పెందలాడే రమ్మని చెప్పారు. ఇన్నాళ్లల్లో ఆవిడ ఒంట్లో బాగుండనప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పలేదు. ఈరోజు వాళ్ళ అబ్బాయి వస్తాడని, అతను వచ్చేసరికి తను పూజ అది చేసుకోవాలని తొందరగా రమ్మన్నారు. ఆ ప్రయత్నంలో తను ఇంట్లో పని తొందరగా చేసుకుపోతోంది. కాంతమ్మకి ఈ పూట తేలిగ్గానే ఉంది. నీరసంతో తల్లి వంట చేయలేదని వంట చేస్తోంది. విజయ్ వచ్చి పాలు పారబోశాడు. అయినా ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టి ఆమెను విసిగిస్తున్నాడు. పాలు పారబోయడంతో పని తొందరలో ఉన్న మీరాకి విసుగు, కోపం కలిగినాయి. సాధారణంగా వాడు ఎంత అల్లరి చేసినా చంకనేసుకునో లేకపోతే ఏదో ఒకటి అంటూ వాడిని నవ్విస్తూ పని చేసుకుపోయేది. అప్పుడే 7:30 అయింది. ఈ పాటికి తనక్కడ ఉండాలి. పని కాలేదు. ఆ విసుగుతో అబ్బా చంపుతున్నావురా అని కోపాన్ని దిగమింగుతూ తీసుకెళ్లి ఉయ్యాల్లో కూలేసి వచ్చి పని చూసుకోసాగింది. విజయ్ ఉయ్యాల్లో గుక్క పట్టినట్టుగా ఏడవసాగాడు. అయ్యో వాడిని తీయి అంది కాంతమ్మ ఊరుకోలేక. ఏడవని, ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టాడు. ఈరోజు అమ్మగారు తొందరగా రమ్మన్నారు. 7:30కి రమ్మన్నారు. అప్పుడే 7:30 అయిపోయింది అంది విసుగ్గా. కాంతమ్మ ఆశ్చర్యంగా అడిగింది, ఏ ఈరోజు తొందరగా ఎందుకు? మీరా చేస్తున్న పని ఆపేసి క్షణంసేపు ఆలోచించి అంది, ఏం లేదు, ఈరోజు వాళ్ళ మనవరాలి పుట్టినరోజు. పిల్లలందరూ వస్తున్నారట. అందుకని కాస్త సహాయానికి రమ్మన్నారు. కాంతమ్మకి ఆ మాట నచ్చినట్లు లేదు. అది గ్రహించిన మీరా అంది, అదేనమ్మా, స్కూలు పిల్లలందరినీ పిలిచారు. నాకేం తెలియదు. టీచర్లందరూ వస్తారు, కాస్త సహాయానికి రమ్మని చెప్పారు. ఏదో దబ్బన్న చప్పుడు, విజయ్ కెవ్వుమన్న కేక వినపడి మీరా, కాంతమ్మ పరిగెత్తారు. విజయ్ ఉయ్యాల్లోంచి కింద పడ్డాడు. గుక్క పట్టాడు. మీరా విజయ్ని ఎత్తుకుంది. కాని ఏం చేయాలో తెలియక కంగారు పడిపోయింది. కాంతమ్మ చప్పున విజయ్ 2 చెవులు మూసింది. విజయ్ ఏడుపు మాని పడుకునేసరికి 8 దాటిపోయింది. పైనుంచి పడ్డంతో పై పళ్ళు కింద పెదవికి గుచ్చుకుని రక్తం వచ్చింది విజయ్కి. పెదవి ఇంత లావైంది. నుదుట బొప్పి కట్టింది. లేచిన వేళ ఎంత మంచిది. పాపిష్టిదాన్ని. ఎప్పుడూ విజయ్ని విసుక్కోని దాన్ని విసుక్కున్నాను బాధగా అనుకుంది. మీరా తెమిలి వెళ్లేసరికి 8:30 దాటింది. అప్పుడే శాంతమ్మగారు స్నానం చేసేసింది. పూజకి సిద్ధం చేసుకుంటోంది. మీరాకి చాలా సిగ్గేసింది. అసలే నీరసంగా ఉంది. ఎప్పుడూ చెప్పనిది ఈరోజు తొందరగా రమ్మన్న రోజే తను రోజు కన్నా ఆలస్యంగా వచ్చింది. చెప్పుకోవడానికి వీల్లేని ఇబ్బంది. మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది తల వంచుకుని. అయిపోయింది, నువ్వు వెళ్ళి ప్రసాదం సంగతి చూడు అంది శాంతమ్మగారు పని చేసుకుంటూనే. ఈరోజే ఆలస్యం అవ్వాలా? చాలా నొచ్చుకుంది మీరా. మీరా, శాంతమ్మగారు పిలిచారు. ఏంటమ్మా అంటూ మీరా వచ్చింది. ఆ పని అయ్యాక కాఫీ డికాక్షన్ తీసి ఉంచు. అలాగేనమ్మా, తీసి ఉంచంతే, కలపవద్దు, సరేనని మీరా యువతలికి వచ్చేసింది. ఇంతవరకు ఆ ఆలోచన రాలేదు. కానీ మీరాకి ఇప్పుడు భయంగా అనిపించింది. ఆ వచ్చే చిన్నబాబు ఎలాంటివాడో ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే మంచివాడేనని తెలుస్తోంది. అయినా ఎవరి బిడ్డ వాళ్ళకి మంచిగా కనపడరా? వాళ్ళమ్మాయి వస్తే తనకి కాలక్షేపం అవుతుంది. మీరా ప్రసాదం దేవుడి గదిలోకి పట్టుకొచ్చి పెట్టింది. ఇంకా శాంతమ్మగారి పూజ అవలేదు. మీరా బియ్యం కడిగి పడేసింది. ఆవిడ వచ్చి చెప్పే వరకు పని లేదు. కూర ఏం చేయాలో, తను తొందరగా వస్తే ముందరగా ఏం చేయాలో అడిగి తెలుసుకునేది. విజయ్ ఏడుస్తున్నాడేమో. వంట అయిపోగానే ఆవిడకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి. ఏమనుకుంటుందో? తొందరగా రమ్మంటే ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతాననుకుంటుందా? అమ్మకి కులాసాగా లేదని, అందుకే ఆలస్యంగా వచ్చానని చెప్పి వెళ్ళాలి. హాల్లో ఫ్లవర్ వాజ్లో తాజా పూలు అమరుస్తూ పరధ్యానంగా ఉన్న మీరా బూట్ల చప్పుడికి ఉలిక్కిపడి తల తిప్పి గుమ్మం కేసి తిరిగింది. హాల్లో ప్రతి వస్తువు కళ్ల ముందు గిర్రున తిరగసాగాయి. ఆ వచ్చిన వ్యక్తి నిర్విణ్ణుడైనట్లు నిలబడిపోయాడు. మీరా గిరుక్కున తిరిగి లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. శేఖరం ఇంకా ఆ షాకు నుంచి తేరుకోని వాడిలా అలాగే నిలబడిపోయాడు. మీరా ఇక్కడ
ఇంకా అతనికి కళ నిజమా అనిపిస్తోంది. మీరా పరిస్థితి వర్ణనాతీతం. వణికే కాళ్లతో, ఆపుకోలేని దుఃఖంతో ఎలాగో వంటగదిలోకి వచ్చి పడింది. స్టవ్ మీద అన్నం కళాపెళా ఉడుకుతోంది మీరా హృదయంలా. ఛ, తనిన్నాళ్ళు ఇక్కడ పని చేస్తోంది. చిచ్చి, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ ఆడపిల్లకి వద్దు భగవాన్. మీరా ఎంత నిగ్రహించుకుందామనుకున్నా దుఃఖం ఆగడం లేదు. తనేం పాపం చేసింది? తన స్వాభిమానం చంపుకుని అసలు ఆ ఊహే తలపుకి రాకుండా ఉండాలనుకుని మసులుతుంటే ఈ ఇల్లే అవ్వాలా? ఇంతకన్నా తక్కువ కులం వాళ్ళైనా సరే వాళ్ళింట్లో గిన్నెలు తోముకున్నా తనకింత బాధ లేకపోను. చిచ్చి, మీరా తన నిండు నూరేళ్ల జీవితం మైలపడిపోయిన రోజు కూడా ఇంత వ్యధ చెందలేదేమో. అసలలా ఆ ఇంట్లో నిలబడాలంటేనే కంపరంగా ఉంది. మరుక్షణం అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కాని శాంతమ్మగారి శాంత గాంభీర్యమైన మూర్తి కళ్ళ ముందు మెదిలింది. మీరాకి అడుగు ముందుకు పడలేదు. మీరా, శాంతమ్మగారు పిలిచింది. మీరా ఉగ్గబట్టుకున్నట్టుగా గది వరకు వెళ్ళింది. ఆసరా కోసం అన్నట్టు ద్వారబంధం మీద బలంగా చేతులాంచుకుని నిలబడింది. ఏమిటమ్మా అని అనాలనుకుంది. కాని పెదవులు విడివడలేదు. శాంతమ్మగారు మళ్ళీ పిలుద్దామని కొద్దిగా తల తిప్పింది. మీరా వచ్చి నిలబడి ఉంది. మీరా, లోపలికి రా, హారతి వెలిగించింది. హారతి వెలిగించినప్పుడు మీరా అక్కడ లేకపోతే ఆవిడ పిలుస్తుంది. మీరా తడబడే అడుగులతో లోపలికి అడుగు పెట్టింది. ఆ దేవుడి విగ్రహం కేసి చూసే ధైర్యం లేకో ఇష్టం లేకో మీరా ముఖం దించుకుని మునిగాళ్ల మీద ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుంది. శాంతమ్మగారిచ్చిన హారతి మీరా యాంత్రికంగానే కళ్ళకద్దుకుంది. ఆ తర్వాత ఆవిడ తీర్థం ప్రసాదమిచ్చింది. టైం ఎంతైంది మీరా అడిగిందావిడ. 10 అవుతోందమ్మా. మీరా గొంతు బొంగురుపోయింది. అబ్బాయి ఇంకా రాలేదు తనలో అనుకుంటున్నట్టుగా అందావిడ. మీరా మొహం తిప్పేసుకుని వెంటనే యువతలికి వచ్చేసింది. శాంతమ్మగారు హాల్లోకి వచ్చే వరకు శేఖరం నిలబడే ఉన్నాడు. చిన్నబాబు, ఏమిటలా నుంచున్నావు? ఎంతసేపైంది వచ్చి? ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరగా వచ్చిందావిడ. ఇప్పుడేనమ్మా తేరుకుంటూ అన్నాడు శేఖరం. మీరాని చూడగానే అతనికి చాలా ఆలోచనలు వచ్చినాయి. అరుణకి మీరా ఇక్కడున్నట్లు తెలుసా? మీరా ఇక్కడున్నట్టు అమ్మ ఒక్క ఉత్తరంలో కూడా రాయలేదు. అసలు మీరా ఈ ఊళ్ళో ఇక్కడికి ఎలా వచ్చింది? అలా చిక్కిపోయావేమిట్రా బాబు? ఏమిటోరా నాయనా, అన్నీ నువ్వే నెత్తిన వేసుకుని తిరుగుతున్నావు. నేను చిక్కినట్లు నీకెప్పుడు కనిపించలేదమ్మా. నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కులాసాగా ఉంటోందా? మందు తీసుకుంటున్నావా? నాకు బాగానే ఉంది నాయనా. కూర్చో, ముందు కాఫీ తీసుకుందువు గాని అని శాంతమ్మగారు లోపలికి వచ్చింది. గోడ నానుకుని చలనం లేనట్టుగా నిలబడ్డ మీరా శాంతమ్మగారు రావడంతో చప్పున పని ఉన్నదానిలా స్టవ్ దగ్గరికి నడిచింది. ఏళ్ల తరబడి పైదేశాల్లో తిరిగి వచ్చినట్టుగా ఉంది శాంతమ్మగారికి శేఖరం రాక. మీరా అదోలా ఉండడం ఉత్తప్పుడైతే కనిపెట్టేసేదే. మీరా, అబ్బాయి వచ్చాడు, కాఫీ తీసుకురా అని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసిన ఆవిడ ఆగి అంది. మీరా, అబ్బాయి చక్కెర చాలా తక్కువ వేసుకుంటాడు, కొద్దిగానే వెయ్యి. మీరా తలెత్తి ఏదో అనబోయేసరికి ఆవిడ వెళ్ళిపోయింది. ఇదిగో కలిపేస్తున్నాను, తీసుకెళ్ళండి అనాలనుకుంది. అప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది. మీరా అప్పి కనిపిస్తుందేమోనని చూసింది. ఆవిడేమైనా అనుకొని కాఫీ అప్పి చేత పంపిద్దామనుకుంది. అది లేదు. కాఫీ కప్పుతో గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణం ఆగిపోయింది. మీరా, శాంతమ్మగారి పిలుపుతో మీరాకి రాక తప్పలేదు. మీరా తల వంచుకునే యువతలికి వచ్చింది. అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది కాఫీ కప్పు. శేఖరం గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి మీరాకేసి చూశాడు. ముఖం బాగా దించుకుని ఉండడం, వంగి ఉండడం వల్ల మీరా ముఖంలో ఎలాంటి భావాలు కదలాడుతున్నాయో కనిపించలేదు గాని ఊహించుకోగలడు. మీరాకది భరింపరాని నరకంలా ఉంది. కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. శేఖరం పరధ్యానంగా ఉండడం చూసి, కాఫీ తీసుకొచ్చిన బాబు అంటూ కాఫీ కప్పు అందించింది శాంతమ్మగారు. శేఖరం తీసుకున్నాడు. పంచదార సరిపోయిందా అని అడిగింది. సరిపోయిందన్నట్లుగా
తల ఊపాడు శేఖరం. శాంతమ్మగారు చెబుతోంది, మీరా మంచి పిల్లరా బాబు, బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. ఈ మధ్యనే చేరింది. అసలు ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతే నాకు చాలా సహాయంగా ఉండేదనుకో. పాపం తల్లి నాలాగే అనారోగ్యం మనిషి, ఉండడానికి కుదరదు పాపం. శేఖరం ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టేశాడు. హాల్లో గడియారం అర్ధగంట కొట్టింది. 10:30 అయింది. శాంతమ్మగారు లోపలికి వస్తుందేమోనని, ఏం చేయాలో చెబితే చేసేసి బయటపడదామని ఉగ్గబెట్టుకున్నట్టుగా నిలబడింది మీరా. ఇంకో పావుగంటకి ఆవిడ లోపలికి వచ్చింది. ఏమేం చేయాలో చెప్పి వెళ్ళింది. శాంతమ్మగారు మాట్లాడుతూ మధ్యలో అడిగింది, టీ పెట్టమంటావా చిన్నబాబు అని. వద్దు అన్నాడు శేఖరం. అతనికి ఇంకా అయోమయంగానే ఉంది. మీరా అంత చదువుకొని ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది? మీరా వివరాలు తల్లికి ఇంకా ఏమైనా తెలుసా? అరుణ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఏది ఏమైనా మీరా ఈ పరిస్థితికి అతని మనసు బాధపడింది. మీరాని ఇన్నాళ్లకి ఇంత దగ్గరగా చూసినందుకు ఓ పక్క శాంతిగా కూడా ఉందతనికి. వంట అయిపోయింది. శాంతమ్మగారు ఎంతకీ రాకపోవడంతో కొడుకుతో గాని తినదేమో అనుకుంది మీరా. ఆవిడ తినేస్తుందేమో తను వెళ్ళిపోదామని చూసింది మీరా. అది కుదరలేదు. ఇంకాసేపు చూసిన మీరా టేబుల్ మీద అన్నీ సర్దేసి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. మీరా వండిన పదార్థాలు వేరే గిన్నెల్లోకి తీస్తుంటే శాంతమ్మగారు వచ్చింది. మీరా ఏమీ అడగడానికి సావకాశం లేకుండానే వడ్డించేయి మీరా అంది శాంతమ్మగారు. తోసుకొస్తున్న దుఃఖాన్ని ఒక్క గుటక వేసి మింగక తప్పలేదు మీరాకి. శాంతమ్మగారు వచ్చి కూర్చుంది. మీరా వడ్డిస్తోంది. అలా వడ్డించడానికి ఆమె శరీరంలో అణువణువు ఎదురు తిరుగుతోంది. ఏదో తెలియని బాధతో నరం వెళ్ళి తిరిగిపోతోంది. తప్పనిసరైన పరిస్థితిలో మీరా చేతులు యాంత్రికంగా వడ్డిస్తున్నాయి. శేఖరాన్ని 1-2 సార్లు పిలిచింది శాంతమ్మగారు. వస్తున్నా అని అన్నాడే గాని రాలేదు. మళ్ళీ పిలిచిందావిడ. చిన్నబాబు రా నాయనా, అన్నం చల్లారిపోతోంది, ఎప్పుడనగా తిన్నావో ఏమో. వడ్డించిన మీరా నేతిగిని అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. శేఖరం వచ్చి కూర్చున్నాడు. కూర తీసుకురా మీరా అంటూ శాంతమ్మగారు పిలిచింది. శేఖరం ఉండటం వల్ల మీరా సిగ్గుపడి లోపలికి తప్పుకుంది కావును అనుకుందావిడ. చిన్నపిల్ల కదా అనుకుంది. మీరా కూర తీసుకొచ్చింది. మొదట శాంతమ్మగారికి వేయబోయింది. నాకొద్దు, అబ్బాయికి వేయి అంది. మీరా శేఖరానికి వేయబోయింది. అతను వద్దు అన్నట్టు చేయి అడ్డం పెట్టేశాడు. మీరా గుండెల్లో చిత్రమైన స్పందన. శేఖరం చేయి అడ్డు పెట్టేసరికి శాంతమ్మగారు, కొంచెం వేసుకోచిన బాబు, ఏమిటా తినడం, కొంచెం వేయి మీరా అంది. మీరా మాట్లాడకుండా నిలబడిపోయింది. వద్దమ్మా అన్నాడు గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతూ. వడ్డనంతా అలాగే జరిగింది. శాంతమ్మగారు మీరాని కొంచెం వేయమనడం, శేఖరం వద్దు అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టడం. వాళ్ళకి మజ్జిగ వడ్డన కూడా అయింది. మీరా ఇద్దరికీ మంచినీళ్లు పోస్తుంటే శాంతమ్మగారు అంది, నువ్వు కూడా భోజనం చేసేయి మీరా, అప్పుడే 1 గంట అయింది. నువ్వింటికెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది కదా. మీరా మాట్లాడలేదు. వంటగదిలో అన్ని సర్దుతోంది. శేఖరం చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు మళ్ళీ అంది భోజనం చేయమని. లేదమ్మా, నేను వెళ్లే వరకు అమ్మ భోజనం చేయదు అంది. శాంతమ్మగారు వెళ్ళి మళ్ళీ 2 నిమిషాల్లో చేతి సంచితో తిరిగి వచ్చింది. ఇదిగో మీరా, ఈ పళ్ళు తీసుకెళ్ళు, అబ్బాయి తీసుకొచ్చాడు. శాంతమ్మగారు తోటలో కాసిన కూరగాయలు అవి ఇవ్వడం అలవాటే. మొదట్లో మీరా సిగ్గుపడేది తీసుకోవడానికి. మా దొడ్లో కాస్తాయండి, 2 మనుషులకి ఇన్ని ఎందుకు అనేది. దానికావిడ, మీ దొడ్లో ఏం కాస్తాయి మీరా, నీ చేతి పంట ఎలా ఉంటుందో రుచి చూస్తాను, అవి నాకు పట్టుకురా అనేది. మీరా మొహమాట పడుతోందని గ్రహించి, ఇప్పుడు అవి తీసుకోవడం మీరాకి సుతరాము ఇష్టం లేదు. ఎందుకమ్మా, అమ్మ ఏమీ తీసుకోదు అంది. నేనిచ్చానని చెప్పు, ఎందుకు తీసుకోదు, నీకు మొహమాటం కానీ. మీరా ఇంకా ఏమీ అనలేక తీసుకుంది. గంగులు పిలిస్తే శాంతమ్మగారు వెళ్ళిపోయింది. ఆవిడ వెళుతుంటే మీరా, నేను వెళ్తానండి అంది. ఆవిడ సరేనని వెళ్ళిపోయింది. మీరా పళ్ళ సంచి వంటగదిలో పెట్టేసి వెళ్ళిపోయింది. విజయ్ లేచి 1/2 గంట అయింది. లేచిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నాడు.
కాంతమ్మ ఊరుకోబెట్టలేకపోతోంది. నన్నెందుకు పరీక్షిస్తావురా నాయనా? నిన్ను సముదాయించే ఓపిక శక్తి లేవురా బాబు అంది. అంత క్రితం ఓసారి లేచాడు. అన్నం పెట్టబోతే తినలేదు. పాలు పట్టి పడుకోబెట్టింది. ఆ మధ్య 2 రోజులు జ్వరం వచ్చినప్పుడు తప్పిస్తే వాడు ఏడవడం ఆవిడ ఎరగదు. మీరా ఇన్నాళ్ల బట్టి వెడుతోంది. ఇలా ఏడిస్తే తనేం చేయగలదు? ఇది పాడు చేయ అది పాడు చేయ తప్పితే ఏడుపు లేదు. ఓపిక తెచ్చుకుని విజయ్ని భుజం మీద వేసుకుని తిప్పింది. వాడు ఊరుకోలేదు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల దగ్గర కుర్చీ వేసుకు కూర్చుని ఊపసాగింది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసుకుని లోపలికొచ్చింది మీరా. ఎవరు? మీరా అంటూ లేచి వచ్చింది కాంతమ్మ. అని దొడ్లోకి వెళ్ళబోయింది మీరా. ముందు వాడినోసారి తీయి, ఒకటే ఏడుస్తున్నాడు, నా దగ్గర ఉండడం లేదు అంది. ఇప్పుడే వస్తా అంటూ గబగబా దొడ్లోకి వెళ్ళిపోయింది మీరా. మీరా ముఖం చూసేసరికి కాంతమ్మకి భయం వేసింది. ఎర్రగా కందినట్లుగా ఉన్న ఆ ముఖం ఎంతో బాధని నిగ్రహించుకున్నట్లుగా ఉంది. అలా దూకుడుగా రావడం, బాధని అణుచుకున్నట్లుగా ఉండడం, వస్తూనే విజయ్ ఏడుపు విని కూడా గబగబా దొడ్లోకి వెళ్ళిపోవడం. అప్పుడెప్పుడో మీరా ముఖం గుర్తుకొచ్చి గజగజలాడిపోయింది కాంతమ్మ. గబగబా దొడ్లోకి వెళ్ళింది. మీరా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. దోసిట్లో ముఖం దాచుకుంది. ఎంతసేపటి నుంచో, ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన దుఃఖం కన్నీటి రూపంలో వరదలై పొంగింది. బాధ తీరే వరకు గట్టిగా స్వేచ్ఛగా ఏడవడానికి కూడా లేదు తనకి. 10 నిమిషాలకి ఎలాగో అతి ప్రయత్నం మీద తేరుకుంది మీరా. ఈలోగా కాంతమ్మ 4-5 సార్లు పిలిచింది. వస్తున్నా, ముఖం కడుక్కుని అని చన్నీళ్లతో మొహం కాళ్ళు చేతులు కడుక్కుని మొహం తుడుచుకునే నెపంతో తల్లికి ముఖం కనబడకుండా తువ్వాలు అడ్డం పెట్టుకుని గదిలోకి వచ్చింది. విజయ్ని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంది. అటూ ఇటూ తిప్పినా విజయ్ ఏడుపు మానలేదు. ఎందుకురా, అసలే నేను ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తావు? బిస్కెట్ ఇచ్చింది. వాడు తీసుకోలేదు. అబ్బా, ఏమిట్రా ఏడుపు? అలా అన్నప్పుడు మీరా కంఠం వణికింది. కాంతమ్మ అక్కడికి వచ్చింది. ఏమిటి మీరా, వాడన్నం తినలేదు, పాలు పట్టి చాలాసేపయింది, పోని పాలు పట్టించు అంది. మీరా పాలు కలిపి తీసుకొచ్చింది. విజయ్ సీసా తోసేశాడు. మీరాకి ఏడుపొచ్చేసింది. నువ్వు కూడా పరీక్షిస్తున్నావా విజయ్? ఏమైంది నీకివాళ? బాధగా అనుకుంది. పాలు పట్టావా? కాంతమ్మ మళ్ళా లేచి వచ్చింది. తాగట్లేదు. మీరా ఏడుపు గొంతు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాంతమ్మ ఇంత ఉప్పు దిగదొడిచి పారేసి దేవుడి గూట్లోంచి విభూది పట్టుకొచ్చి పెట్టింది. మీరా తల్లి చేసేవి చూస్తూ కూర్చుంది. ఇంకో 5 నిమిషాలు ఏడ్చి విజయ్ పాల సీసా పట్టుకున్నాడు. మీరా కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. విజయ్ పాలు తాగుతుంటే చూస్తూ కూర్చుంది. కాంతమ్మ మళ్ళీ వచ్చి పాలు తాగుతున్నాడా అని అడిగింది. అంది. కాంతమ్మ మంచం దగ్గరగా వచ్చి అలా ఉన్నావేం అడిగింది. ఎలా ఉన్నాను అనో, ఏం లేదు అనో అనాలనుకుంది. కాని ఒక్కటి అనలేకపోయింది. గొంతు పెగల్లేదు. ఆవిడ మంచం మీద కూర్చుని మీరా తల మీద చేయి వేస్తూ ఏమిటమ్మా అంది ఆప్యాయంగా. ఆమెకి దుఃఖం ఆగడం లేదు. ఆపుకోవాలని ఎంతో ప్రయత్నిస్తోంది. తల్లి అలా దగ్గరికి వచ్చి ఏమిటమ్మా అని ఎప్పుడైనా అడిగిందా? ఇప్పుడలా అడిగేసరికి మీరా దుఃఖం కట్టలు త్రెంచుకుంది. కాంతమ్మ కంగారు పడిపోయింది. ఏమిటి మీరా, ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. ఆమె మాట్లాడలేదు. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాంతమ్మ కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంటూ అడిగింది. ఏమిటి, ఎందుకు మీరా? నాతోటేం చెప్పవు కదా, నాకెలా తెలుస్తుంది అంది. విజయ్ అలా ఏడుస్తుంటే ఏడుపు గొంతుతో ఎలాగో అంది. దానికింత కంగారు పడతారా? పిల్లలు ఏడవరు? ఎప్పుడు వాడిలా ఏడవలేదు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. మనం ఇక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళిపోదామమ్మా. నాకు ఈ ఊళ్ళో ఉంటే పిచ్చెక్కేటట్లుంది వెక్కిళ్ళ మధ్య అంది. కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ఏ ఊరు వెళ్ళినా ఇలా బ్రతకలేం. పల్లె బస్తీ కాని ఈ ఊళ్ళో మన సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజంగా ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు.
వాళ్ళకి చేతులెత్తి మొక్కొచ్చు, కానీ నా తరువాత నిన్నెవరు చూస్తారనే దిగులు. మీరాకి ఇంకా దుఃఖం వచ్చింది. మాట్లాడనే మాట్లాడవు, మాట్లాడితే ఇలా మాట్లాడతావు. కడుపు తీపి. ఏం చేయను తల్లి. విజయ్ ఏడిస్తే వాడు ఊరుకున్నా నువ్వెంత బాధపడుతున్నావు. లేచి కళ్ళు తుడుచుకో. పొద్దున్న పడిపోయాడు. కింద పెదిమకి పైపళ్ళు గుచ్చుకున్నాయి కదా. పెదిమ వాచింది. అది సలుపు పెడుతుందో ఏమో. కాంతమ్మ తన బాధని దిగమింగి కూతుర్ని ఓదార్చింది. తలపోటుగా ఉంది, అన్నం వద్దన్నా కాంతమ్మ బలవంతంగా మీరా చేత మజ్జిగ అన్నం తినిపించింది. ఆమె విజయ్ పక్కన పడుకుంది. ఒక నిర్ణయానికి వచ్చిన మీరా 4 అవుతుండగా యువతలికి వచ్చింది. మీరా జడ విప్పుకుంటోంటే కాంతమ్మ అంది, పోనీ ఈ ఉద్యోగం మానేయకూడదు? చెప్పేసి వస్తాను, అక్కడ ఉండను అంది. మొదటే తల్లికి చెప్పడం మీరాకి ఇష్టం లేదు. మీరా జడ వేసుకుని తయారై అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. శేఖరం అప్పుడే నిద్రలేచినట్టున్నాడు. హాల్లోకి వచ్చాడు. ఆమె తల వంచుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మగారు స్టవ్ దగ్గర ఉంది. స్టవ్ మీద నూనె మూకుడు ఉంది. శాంతమ్మగారు గోధుమ పిండి ఉండలు చేస్తోంది. మీరా, మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది. ఇది బాగానే ఉంది. తను చెప్పబోయేది చక్కగా అతుకుతుంది అనుకుంది. పూరీలు కూర చేయడం అయినాక స్టవ్ మీద నీళ్లు పడేసి టీ చేయమంటారా, కాఫీయా అని అడిగింది. అబ్బాయి మధ్యాహ్నం కాఫీ తాగడు, అసలు పొద్దున్న ఒక్కసారి తప్పితే మళ్ళీ తాగడు అని చెప్పింది ఆవిడ. శాంతమ్మగారు టిఫిన్ తీసుకోకపోయినా శేఖరం టిఫిన్ తీసుకునేటప్పుడు పక్కనే కూర్చుంది. మీరా టిఫిను మంచినీళ్లు టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. అతడు టిఫిన్ తీసుకోవడం అయ్యేసరికి టీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయింది. శేఖరం వెళ్ళిపోయాక మీరా అక్కడికి వచ్చింది. అప్పటికే బియ్యం కడిగి స్టవ్ మీద పడేసింది. శాంతమ్మ కుర్చీలోంచి లేవబోతోంది. అమ్మా, మీరేమీ అనుకోకపోతే అని ఆగిపోయింది. ఆవిడ మళ్ళీ కుర్చీలో కూర్చుంది. ఏమిటి మీరా అని అడిగింది. మీకు అసలు 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నాను. మీకు అప్పుడు ఒంట్లో బాగుండలేదు, అందుకని చెప్పలేదు. మా అమ్మ బొత్తిగా లేవలేకపోతుందమ్మా. ఈరోజు పొద్దున్న సాయంత్రం రావటం అందుకే ఆలస్యమైంది. ఆలస్యంగా వచ్చినందుకు తను ఏమైనా అనుకుందనుకుని మీరా బాధపడుతుందనుకుందావిడ. దానికే మీరా ఎప్పుడైనా పొద్దుపోకుండా ఉంటుందా అంది. అది కాదండి, 8ంటికి రావడానికి కూడా కుదరదు. నేను ఏ 9ంటికో వస్తే ఏం లాభం చెప్పండి. ఆవిడ అర్థం కానట్టు చూసింది. జానకి పిన్ని గారు 5-6 రోజుల క్రితం వచ్చారట. మీకు ఇబ్బంది లేకుండా అవన్నీ. శాంతమ్మ గారికి అర్థమైంది. ఆవిడ ఇల్లు చూస్తానందిట, జానకి తీసుకొచ్చింది అని ఆవిడ ఆలోచించింది. 4 రోజుల క్రితం ఏం చెప్పలేదు. అమ్మాయి పురిటికి వస్తుంది, నీకు చేతి నిండా పనే అంటే కూడా నాకు పని ఉంటే కానీ తోచదంది. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోంది? చిన్నబాబు వచ్చినందుకేమైనా భయపడుతోందా? లేకపోతే అమ్మాయి చిన్నబాబు అదనంగా 2 ఉంటారు, చాకిరి ఎక్కువనా? మొదట జానకితో చెప్పిందే, జానకి చెప్పలేదా? మీరా ఇలా కూర్చో అంది శాంతమ్మగారు శేఖరం ఖాళీ చేసిన కుర్చీ చూపిస్తూ. చెప్పండి, పర్వాలేదు అంది నిలబడే. కూర్చో. ఎంతో కాలం కాకపోయినా నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లో మనిషిలా మసిలావు మీరా. అది పురస్కరించుకుని నిన్ను 2 మాటలు అడుగుతాను. నేనేమీ అనుకోను, సరిగ్గా సమాధానం చెప్పు. మీరా గుండెలు కొట్టుకున్నాయి. ఏమిటా 2 సంగతులు? తల్లి కోసం గుమ్మం వరకు వచ్చిన శేఖరం అవతలే నిలబడిపోయాడు. 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నావా? అది నేను నమ్ముతానా మీరా? మీరా తల వంచుకుంది. అమ్మాయి వస్తుంది, నీకు చేతి నిండా పనే అంటే నువ్వేమన్నావు? జ్ఞాపకం లేదా? ఇంకేదో కారణం ఉంది. మీరా ఏం లేదని చెప్పాలనుకుంది. తల్లి సుస్థియే కారణమనాలనుకుంది. ఆవిడలా అన్ని గ్రహించినట్లుగా మాట్లాడేస్తుంటే భయమేసింది. శాంతమ్మగారంది మళ్ళీ. అబ్బాయి వచ్చాడని ఏమైనా భయపడుతున్నావా? 4 రోజులు చూస్తే నీకే తెలుస్తుంది. అలాంటి భయాలేం పెట్టుకోకు. మీరా పై పంటితో కింద పెదవిని రక్తం చిమ్మేలా నొక్కి పెట్టింది. అమ్మాయి పురిటికి వస్తుంది, పని అది ఎక్కువే ఉంటుంది, జీతం పెంచుతాను. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. చిచ్చి, తనేమని చెప్తోంది? ఆవిడేం అర్థం చేసుకుంది? గబగబా అంది. అది కాదండి, ఒక్క మనిషి వస్తే 10 రూపాయలు ఎక్కువ అడుగుతారా ఎవరైనా? మీరొక్కరు అయితే, మీరు పూజ అయితే గాని ఏం తీసుకోరు.
అమ్మాయి గారు వస్తారు కదా, ఉదయం తొందరగా రాకపోతే మీకేం సుఖం చెప్పండి. అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇప్పుడే చెబితే ఆవిడని మాట్లాడుకుంటారని చెప్పానండి. ఈరోజు చూశారు కదా, రోజు ఇలానే అయితే మీకేం సుఖం. నేను రోజు 9ంటికి కూడా రాలేనేమో. అమ్మ అసలు మంచం దిగట్లేదండి. అందుకేనా అడిగింది శాంతమ్మ గారు. మీరా తప్పనిసరిగా అందుకే అన్నట్లు తల ఊపింది. మీరా ఆవిడ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక కొద్దిగా ముఖమెత్తింది. అదే కారణమైతే నువ్వేం బాధపడకు. మీరా ముఖం దించుకుంది. మళ్ళీ అందావిడ. మొదట నిన్ను చూసి పెద్దవాళ్ళు చేసినంత నిదానంగా, బాధ్యతగా నువ్వు చేయగలవా అని అనుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు మీరా ఆవిడకేసి చూడాలనుకుని మళ్ళా విరమించుకుంది. నీలాంటి మంచి వాళ్ళు నాకు దొరికే వరకు నిన్ను పంపాలని లేదు, పంపను కూడా. ఈవిడకి తన బాధ ఎలా అర్థమవుతుంది? ఇంట్లో ఏ కూతురో కోడలో నాకు ఒంట్లో బాగా లేకపోతే ఆదరంగా చేసి పెట్టినట్టు చేస్తున్నావు. మీరా ముఖం ఎర్రగా అయిపోయింది. అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నువ్వు ఎవరు అని ఎవరైనా అడిగితే నేనేమని చెప్తానో తెలుసా? మీరా గుండెలు దడదడలాడాయి. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అని చెప్తున్నాను. నువ్వసలు పరాయి పిల్లగా నాకెప్పుడూ అనిపించలేదు మీరా. నువ్వలా కలిసిపోయావు. ఇంకా ఆవిడని ఒప్పించడం తన తరం కాదు. ఆవిడ్ని ఎదిరించి కాదని తను మానలేదు ఈ ఊళ్ళో ఉండగా. శాంతమ్మ గారు కుర్చీలోంచి లేస్తూ అంది. నువ్వు వెళ్ళేటప్పుడు కాఫీ డికాక్షన్ తీసుకెళ్ళు, ఫిల్టర్ ఉందిగా. మీరా బలవంతంగా తల ఊపింది. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగైనా అమ్మని ఒప్పించాలి. ఈ ఊళ్ళో ఉండగా తను రాకుండా ఉండడానికి లేదు. ఆవిడ ఏ మనిషినైనా ఇంటికి పంపిస్తుంది. అది తనకసలు ఇష్టం లేదు. తన సంగతి లోకమందరికీ తెలిసినా తను భరిస్తుంది. వాళ్ళెన్ని మాటలన్నా సహిస్తుంది. కానీ ఈ కుటుంబానికి మాత్రం తెలియకూడదు. తెలిస్తే తను భరించలేదు. అమ్మతో దెబ్బలాడైనా సరే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోక, అసలు ఈ ఊరు నుంచి కదలడానికి ఒప్పుకోనప్పుడు ఇక్కడ నిశ్చింతగా ఉందనుకుంది. తల్లిని ఇంకా బాధించడం ఎందుకనుకుంది. శాంతమ్మ గారికి ఇంక మనిషి ఆసరా అక్కర్లేదు అన్నంత వరకు తను ఇక్కడే ఉండాలనుకుంది. బామ్మ అన్నట్టు ఆ దేవుడే ఉంటే తను ఇలా మొండితనంతో నిశ్చింతగా ఉండడం ఇష్టం లేనట్టుంది. ఆలోచనలో ఉన్న మీరా శేఖరం రావడం గమనించలేదు. శేఖరం ఎన్నో అనుకుని వచ్చాడు. తీరా వచ్చాక మీరాతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. గొంతు తడారిపోయినట్లుగా అయింది. నెమ్మదిగా కూజాలోని నీళ్లు గ్లాసులో ఉంపుకుని కొద్దిగా తాగాడు. మీరాతో చాలా మృదువుగా మాట్లాడాలని, ఆప్యాయంగా పలకరించాలని వచ్చాడు. తీరా వచ్చాక ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలి అనే సమస్యలో పడిపోయాడు. తను వచ్చినట్టు మీరా గ్రహించలేదు అనుకున్నాడు. తన వైపు వీపు పెట్టి నిలబడ్డ మీరాని పరీక్షగా చూశాడు. సన్నగా ఉండే మీరా ఇంకొంచెం సన్నబడింది. ఇంకొంచెం పొడుగైనట్లుగా కనిపిస్తోంది. ఇదివరకు తమాషా కబుర్లు చెప్పి అరుణని నవ్వించే మీరా కాదా ఈ మీరా? గంభీరంగా ఉండే ఈ మీరాని చూస్తే ఆ రోజులలో మీరా అన్ని తమాషా కబుర్లు చెప్పి నవ్వించేదంటే ఎవరూ నమ్మరు. శేఖరం వంటగది వరకు వచ్చి ఆగిపోయాడు. ద్వారబంధం మీద చేతులు ఆంచుకుంటూ మీరా అన్నాడు. మీరా ఉలిక్కిపడింది. కళ్ళు వెడల్పయ్యాయి. భయంతో కాదు, అదురుపాటుతో బిగుసుకుపోయినట్టు అలాగే నిలబడిపోయింది. ఒకసారి మీరా అనడానికి అతను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతనిలో ఇందాకటి తడబాటు లేదు. మీరా అని మళ్ళీ సాధ్యమైనంత మృదువుగా పిలిచాడు. మీరా పలకలేదు. కనురెప్పలు మూయలేదు. ఉడికే అన్నాన్ని శ్రద్ధగా తిలకిస్తున్న దానిలా నిలబడింది. శేఖరం చొరవ చేసి గడప దాటి లోపలికి 2 అడుగులు వేశాడు. మీరా మాట్లాడదలుచుకోలేదా? పోనీ మాట్లాడకపోతే నేను చెప్పింది విను. నా గురించి నువ్విక్కడ మానే అక్కర్లేదు. 4 రోజుల పాటు ఉండిపోయేవాడిని. అమ్మని చూడ్డానికి వచ్చిన 4-5 రోజుల కంటే ఉండను. మీరా కదల్లేదు, మెదల్లేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. శాంతమ్మ గారు వరండా మెట్ల కింద కుర్చీ వేయించుకుని కూర్చుంది. శేఖరానికి కూడా అక్కడే కుర్చీ వేయించింది. కాని శేఖరం కూర్చోలేదు. మొక్కల మధ్య తిరగసాగాడు. మీరా అన్ని సర్దేసి
శాంతమ్మ దగ్గరికి వచ్చి, నేను వెళుతున్నానమ్మా చిన్నగా అంది. ఎంత చిన్నగా అన్నా ఆ మాట శేఖరానికి వినపడింది. అయినా అతనిటు చూడలేదు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు సంచి మర్చిపోయావా అని, అప్పి అక్కడ సంచి పెట్టాను తీసుకురా అంది. ఛీ, అతను తెచ్చినవి అతని ఎదురుగానే తీసుకెళ్లాలా? కంపరం పుట్టింది మీరాకి. అప్పి పరుగున వెళ్ళి తిరిగి సంచితో వచ్చింది. మీరా ఏదో అనబోయింది, కాని శాంతమ్మగారు వినిపించుకోలేదు. నీకు మొహమాటం ఎక్కువ, నాకు తెలియదా? అమ్మగారికని ఇచ్చాను, ఇంక నువ్వేమనకు అంది. భుజాల నిండుగా కొంగు కప్పుకుని గేటు దాటుతున్న మీరాని శేఖరం ఒక్క క్షణం చూశాడు. ఇంత నిర్లిప్తంగా, పెద్ద మనిషి తరహాగా ఎప్పుడు చూడలేదు. అరుణని నవ్విస్తూ తనని చూస్తూనే నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకునే మీరా ఎక్కడా? శేఖరం వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మీరాకి చాలా మొహమాటం. పొద్దున్న పళ్ళు తీసుకెళ్లమనిస్తే వంటగదిలోనే ఉంచేసింది అంది శాంతమ్మగారు. అది మొహమాటమో మరేమిటో శేఖరానికి తెలియంది కాదు. చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదస్తురాలును. మొదట ఆ అమ్మాయి ఏం చేస్తుందిలే అనుకున్నాను. బొత్తిగా లేవలేక సరే అనుకున్నాను. పాపం ఏం చదువుకోలేదుట. మీరా తల్లికి ఏమని చెప్పి ఇక్కడ చేరిందో అన్నీ చెబుతోంది. శేఖరం చాలా బాధపడ్డాడు. ఏమి చదువుకోలేదని చెప్పి పనిలో చేరిందా? ఆ నడక అది కొంచెం ఇందిర నడిచినట్లు ఉంటుంది. మీరాని చూస్తే చప్పున నాకు ఇందిరే గుర్తుకొస్తుంది. శేఖరం ఏం మాట్లాడలేదు. తల్లి మాటలు శ్రద్ధగా వింటున్నాడు.